ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, శ్రావణ మాసంలో అంటే మామూలుగా వేరే మాసాల్లో తీసుకుంటే ప్రత్యేకమైన పర్వదినం ఏదైనా వస్తే అదొక్కటే విశేషం. కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమే. అలా తీసుకుంటే శనివారం కూడా ఏదో నోమో వ్రతమో ఏదో చేస్తుంటారని చెప్పి విన్నాను, కానీ దాని గురించి వివరణ తెలియదు. మీకు దాని గురించి తెలుసు అని నాకు తెలుసు, దాని గురించి వివరించండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు. అది తెలంగాణలో ఆచారం, మిగతా వాళ్ళకు ఉన్నదో లేదో మనకు తెలియదు. అయితే మేము శుక్రవారం రాత్రే ఏం చేస్తామంటే పాలల్లో బియ్యాన్ని జల్లించేసి ఆ నూక లేకుండా చేసి ఆ బియ్యాన్ని శుక్రవారం నాడు రాత్రి నానబెట్టి పెడతాం పాలల్లో. పాలల్లోనే బియ్యాన్ని ఒక పావుసేరో 2 పావుసేరలో బియ్యం నానబెడతాం. రవ్వ లేకుండా మంచి పొడుగు బియ్యాన్ని నానబెడతాం. ఆ రవ్వ నూక తీసేసి జల్లించి అంటే తీసేసి ఆ నూకని బియ్యం నేను 2 పావుసేరులో 3 పావుసేరులో నానబెడతాం. నానబెట్టి పొద్దున్నే చీరలో ఆరబెడతాం. 6 గంటలకు ఆరబెడితే 8 గంటలకు ఇసురాయిలో పెట్టి ఇసురుతాం. బట్టి బియ్యం పిండి అవుతుంది. ఆ బియ్యం పిండి అవుతుంది కదా, ఆ బియ్యం పిండికి అనువుగా చక్కెర కానీ బెల్లం కానీ తీసుకుంటాం. చక్కెర అయితే అదే ఇసురాయిలో వేసి ఇది బియ్యం పక్కకు తీసేసి ఇసురాయిలో ఇసిరేవాళ్ళం. మిక్సీలు ఎక్కడ అమ్మా, ఇప్పుడు మిక్సీలు వచ్చాయి మీకు రెడీమేడ్. కానీ మేము ఇసిరి అంత దానికి తగిన చక్కెర కూడా ఇసిరి పక్కకు పెట్టుకునేవాళ్ళం. లేదంటే బెల్లం అయితే రోట్లో వేసి దంచి ఆ బెల్లము అది కలిపి ఉండలు చేసేవాళ్ళు. ఇట్లా ఒక పెద్ద చలిమిడి అంటారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా, అలాగ చేసేసి మధ్యలో బాగా నొక్కి బొడ్డొత్తులు ఉంటాయి కదా, బొడ్డొత్తులు 5, 3 లోపల గట్టిగా పెట్టి ఈ పిండితో పేస్ట్ చేసేసి దాని నిండా ఆవు నెయ్యి పోసేసేవాళ్ళం ఒక ఎండి పళ్ళెంలో. ఇదే పిండిని 2 ముద్దలు చేసి ఇటొకటి ఇటొకటి, అంటే వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ ఇద్దరు స్త్రీలని ఒక పురుషుడు మధ్యలో ఉంటాడని ఆ నెయ్యితో ఆ వెండి పళ్ళెంలో వెంకటేశ్వర స్వామి అంటే అప్పటి కాలంలో మాకంతా విగ్రహాలు అవి ఉండేవి కదా నాన్న, పటాలకు ప్రాధాన్యత లేదు, అప్పుడు విగ్రహాలే ఉన్నాయి మాకు. అప్పుడు ఒక పూజా గదిలో అది పూజా గదిలో టేబుల్ వేసి దేవుడు ఎదురుగా అది పెట్టేవాళ్ళం. అది పెట్టి చిన్న పిల్లలు ఎవరైతే 10 ఏళ్లలో పిల్లలు ఉంటారో పంచకట్టి కృష్ణుని వేషం వేయించి వాడి తల్లో ఒక చెంబో, ఇత్తడి చెంబో, వెండి చెంబో పెట్టి అందరి ఇళ్లలోకి వెళ్ళి భిక్ష ఎత్తుకొని రావాలి. వాడు గోవింద గోవింద, 7 కొండల స్వామి వెంకటరమణ గోవింద అని తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో 9 ఇళ్లల్లోనో 10 ఇళ్లల్లోనో 3 ఇళ్లల్లోనో భిక్షం ఎత్తుకొని రావాలి. బియ్యం తీసుకొని రావాలి. అతను వెళ్తే వీళ్ళింట్లో దీపం వెలిగించారు, 7 కొండల స్వామి దీపం వెలిగించారని చెప్పుకోవడానికి తెలిసేది. ఇంకోటి, మనలో అహంకారం పోవడానికి భిక్ష కోరుకోవడం. కరెక్ట్. మనలో భిక్ష కోరుకోవడం అనేది అహంకారాన్ని తొలగించడానికి సూచిక. ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగించి పెడతారో, అమ్మమ్మ 1 గంట అయింది అయిపోయింది అనేవాళ్ళు. ఏంది ఇంకా వెలుగుతుంది, తొందరగా పడతారు పిల్లలారా అని మమ్మల్ని తిట్టేవాళ్ళం. మేము 6గురము, మా పెద్దమ్మ పిల్లలు 6గురు, ఒక 25 మంది పిల్లల ఇంటి నిండా పెద్ద ఇల్లు. అయిపోయింది అమ్మమ్మ అయిపోయింది, కూర్చోండి అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి చెప్పు అని మా అమ్మమ్మ చెప్తే ఎప్పుడెప్పుడు కొండ ఎక్కుతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదం తినాలా అని ఎదురు చూసేవాళ్ళం. ప్రసాదం మీదనే కదా మాకు. ఆ చిన్న చుక్క వెలుగుతున్నది కూడా ఉండకుండా పూర్తిగా నిహారమే బూడిదైపోయిన తర్వాత మా అమ్మమ్మ వచ్చి ఎప్పుడు వెంకటేశ్వర శ్లోకాలు పద్యాలు ఏవో మా చేతంతా పాడించేసి అప్పటికి 2 అయ్యేదే బాబు, ఆకలిస్తుంది అంటే నో 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 నో. అప్పటికి ఆ దేవుడికి గోవిందా అని పాటలను పాడి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇంతిచ్చేవాళ్ళు, దాచిపెట్టేవాళ్ళు ఉట్టి మీద. అది ఒక్కొక్కళ్ళ మెల్లగా తినేవాళ్ళు. అంత టేస్టీగా ఉండేది. ఆవు నెయ్యితో బియ్యము చక్కెర, అది చలిమిడి కదే, అందులో ఆవు నెయ్యితో చక్కగా దీపం పెట్టేసరికి టేస్ట్ఫుల్గా ఉంటుంది. అవి 5 వారాలు ఏదైనా కోరిక కావాలని కోరుకున్న వాళ్లకు, అంటే శనివారం రోజున ఆవు నెయ్యిలో దీపం పెట్టితే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది, శని దోషాలు పోతాయి. ఈ విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి లక్ష్మీనారాయణుడు అంటే రిలేషన్షిప్ గాలి. అందరితో నా సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అనేది ముఖ్యమైనటువంటి కోరిక నాన్న. శని దోషాలు ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్డ్ మైండ్ రాదు వాళ్ళకి, బొక్కలు అరిగిపోతాయి, కండరాలు వీక్గా ఉంటాయి. అవన్నిటి కోసము శాస్త్రీయతతో కూడుకున్నటువంటి శాస్త్రీయ పద్ధతులు. అందులో మనం ఏవేసాము,
బియ్యము నెయ్యి, పాలు. బెల్లం. పాలు అనేవి మూలాధార చక్రానికి సంబంధించింది. తర్వాత బియ్యము అనేది మన ఆజ్ఞా చక్రానికి సంబంధించింది, తెల్లవి. అవును. ఆవు నెయ్యి అనేది మన మణిపూరక చక్రానికి సంబంధించి. అగ్ని అనేది సూర్యుడికి సంబంధించింది. మన బాడీలో అవన్నీ తిన్న తర్వాత ఐరన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయి దానికి, అది చలివిడి ముద్ద తిన్నందువల్ల. కాబట్టి శాస్త్రీయతతో ఆలోచించినా అది చాలా గొప్ప విషయము. విశ్వానికి మనం ఏదో ఇస్తున్నట్టుగా మనం భిక్షమెత్తడము, బయట వాళ్ళందరి ఆ పరిసరాలన్నింటినీ పొల్యూషన్ లేకుండా చేయడము. అప్పుడు మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే తీరుతాయి అనేది మన చాదస్తంగా పెట్టారు. నిజంగా నాకు 4 వారాలు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అనగా నేను విన్నాను. అయితే మేము ఇక్కడ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకేం లేవు కాబట్టి మేము ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు తెలంగాణలో మా ఫ్రెండ్స్ అందరూ జ్యోతి పెడుతున్నాం అంటారు. జ్యోతిపిండి అంటారు అన్నమాట దాన్ని. ఇది వెంకటేశ్వర స్వామి నోము. 4 శనివారాలు వస్తే 4 శనివారాలు చేసుకోవచ్చు, 5 శనివారాలు వస్తే 5 శనివారాలు చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో మాత్రమే చేస్తారు. ఇది శనివారం నోము అంటారు అప్పటి కాలంలో నాకు తెలిసి. ఇప్పుడు చాలా నోములు వచ్చాయి కాబట్టి ఏ నోములోనో ఇదొక నోము. చలివిడి లాంటి టేస్ట్ అంతే. దాంట్లో కాజులు కిస్మిస్లు కూడా వేస్తాం, చెప్పడం మర్చిపోయా. ఇంకా మన రుచి కోసం మనకు నచ్చినట్టుగా అది చేసుకోవచ్చు అని దాంట్లో ఆవు నెయ్యి మాత్రమే వేసి దీపం వెలిగించారు అంతే, ఇంకేం లేదు. అంటే ఇది స్టవ్ తో పని లేదు, ఏమీ దీపం వెలుగుతుంటుంది అంతే. పిండి దీపం వెలిగించి దీపాలు పెడతాం కదా, అలాంటిది ఈ పిండి దీపంలో దేవుడు వెలుగుతాడు. ఇప్పుడు అది కొండెక్కేంత వరకు ఆ ప్రసాదాన్ని తీసుకునే వరకు ఇంకా భోజనం చేయకూడదు. ఇంట్లో వాళ్ళు ఎవరికి పెట్టేవాళ్ళు కాదు. నిజంగా అదే పాటించాలా? అట్లక్కర్లేదు. పొద్దున్నే విన్నా, పొద్దున్నే మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, నువ్వు దీపం పెట్టావు, దండం పెట్టుకొని వెళ్ళిపోండి అంటావు. అయిన తర్వాత నీ వీలుని బట్టి నీ పని ఇంత అయిపోయిన తర్వాత అది కొండెక్కిన తర్వాత అప్పుడు మనం టెక్నిక్ సైన్స్ చాలా వచ్చు కదా. ఇంత 1/4 కిలో నూనె పోయాం 2 చుక్కలే వస్తాం. ఇక్కడ కూడా మనది మన టైం ప్రకారం మారాలి సైంటిఫిక్ గా కాదమ్మా. మన కోరిక నెరవేరాలి, మన దోషాలు పోవాలి, కానీ తొందర అయిపోవాలి. అదే ఫిజికల్ వర్క్ చేయకూడదు, టైం ఇవ్వకూడదు, మళ్ళీ గబగబా కావాలి. ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. కాబట్టి కాలానుగుణంగా మన వసతి వీలును పట్టి, కానీ నమ్మకంతో ప్రేమతో చేస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. అమ్మ, ఒకవేళ ఉద్యోగాలకు బయటికి వెళ్ళే వాళ్ళు ఇదంతా పూజ చేసుకొని దీపం వెలిగించిన తర్వాత పూజ అంతా అయిపోయినాక ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాతే అది నైవేద్యంగా తీసుకొని ఉపవాస అలా అక్కర్లేదు నాన్న. పొద్దున 6 గంటలకు పొద్దున్నే తల స్నానం చేసి పొద్దున్నే 6 గంటలకు పెట్టామనుకో 8 కల్లా అయిపోతుందిగా. కొంచెమే నెయ్యి వేస్తాం మనం, 2 గంటల కంటే ఎక్కువ ఏ నెయ్యి వెలుగుతుంది? అవునా లేదు, కొంచెం వేస్తాం. చిన్నవి ఇంతే ముద్ద చేసుకుంటాం, ఇంతే ముద్ద చేసుకొని చిన్న దీపం పెట్టుకుంటాం. మంగళగౌరి నోము చేసుకొని ఆఫీసులకు వెళ్ళి రావట్లేదా మనం? అలాగే కొంచెం తక్కువ పెట్టుకుంటాం. తక్కువ క్వాంటిటీ వేస్తే తక్కువ వస్తుంది. మీకు 8 గంటలకి ఆఫీస్కి వెళ్ళారనుకో, ఇంకొంచెం తక్కువ నెయ్యి వేస్తాం దేవుడికి. ఆయనకు కూడా తెలుసు, దేవుడికి కూడా తెలుసు. మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ బాస్ తిడతాడు. లేదంటే ఇంకొంచెం ఎర్లీగానే చేసుకోవచ్చు. 5కి స్టార్ట్ చేసుకున్నారంటే 8 కల్లా 7 కల్లా అయిపోతుంది. టైం మేనేజ్ చేసుకోవడం మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది, టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా చేయాలన్న సంకల్పం మనిషిలో కలిగితే తప్పనిసరిగా చేసుకుంటారు నన్ను ఎవరైనా. ఆ కష్టం వస్తే ఆ టయానికి ఆ నిష్ఠ, ఆ పద్ధతి, ఆ మనసు, ఆ ఏకాగ్రత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. నువ్వు చెయ్యి అంటే మాత్రం చెయ్యం మనం, కుదుర్లం. కానీ వాళ్ళంతలో వాళ్ళకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఏర్పడితే ఖచ్చితంగా చేస్తారు. ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారు. ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. కాబట్టి ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా అన్ని పండుగలు చేసుకోవాలి. పిల్లలందరూ కూడా ఈనాటి నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివన్నీ తెలిస్తే సైంటిఫిక్గా హెల్దీ ఇష్యూసే కదా, ఇందులో ఏం తప్పేం లేదు. వీలైతే చేయొచ్చు, వీలు కాకపోతే మానేయచ్చు. నో కండిషన్స్. ఇప్పుడు అమ్మా 4 వారాలే చేయాలని కూడా కండిషన్ లేదు, ఒక్కటే కూడా చేయొచ్చు. శ్రావణ మాసంలో ఒక్క రోజన్నా చేయొచ్చు అంతే. ఒక శనివారం నోము అంటారు దీన్ని అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే.